అరవింద్ గారు అంటే వెల్ ప్లాన్డ్. ఒక మాట మాట్లాడినా దాని వెనకాల ఎంతో చాలా ఆచితూచి మాట్లాడతారు. ఒక ఒక పని చేసిన అసలు ఏ విషయంలోనైనా సరే మీరు అసలు ఎక్కడ ఒక తడబాటు అన్నది ఉండదు. అలాంటిది ఇటీవల ఈ సినిమాకి చాలా ఎక్కువగా ఉత్సాహంతో ప్రచారం చేసినట్టు కనిపిస్తుంది. ఏంటి ఆ డిఫరెన్స్, ఎందువల్ల ఏంటి? సరే మా వాడు అంటున్నాడు 60 నుంచి నేను కిందకి వెళ్తున్నానంట. ఓకే, అయితే నేను రావాలి కిందకి. కాదు సార్, అంటే మీకు అర్థమైందా మిమ్మల్ని వేసుకున్నారు? అది మాకు కాదు సార్, మాకు ప్రతి ప్రెస్ మీట్లో మామూలే అది మాకు కావాలి, మీకు కొత్తగానే కాదు సార్. మొన్న సరే డ్యాన్స్ చేయడము, సినిమాకి ఎక్కువ చెప్పడం అంతా బాగుంది. కంటిన్యూ 2 సార్లు కొంచెం మాట గబుక్కుని పడిందేమో మీ నోట పొరపాటున, అది ఎక్కువ సోషల్ మీడియాలో ట్రోలింగ్ వైరల్ అవుతుంది. అది మీకు గమనించారా? మీ దృష్టికి వచ్చిందా? బాగా గమనించానండి. మరి దానికి మీ కామెంట్? అంటే నో కామెంట్స్. అంటే కాదు, తడబాట పొరపాట మామూలుగా ఒరిజినల్గా మీరు చెప్పింది నో కామెంట్స్. ఇంక నో కామెంట్ అన్న తప్ప పొరపాట. గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమాల్ని అందించినటువంటి మా దిల్ రాజు గారు. అంటే ఆల్రెడీ 10 అయిపోయింది కదా, అందుకని ఇద్దరిద్దరినగా ముగ్గురుగా పిలిచేసి ఈ మధ్య ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు. అంటే ఒక సినిమా ఇలా ఇచ్చి ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ని ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో. మాట్లాడు. కాదు సార్, మొన్న సరే డ్యాన్స్ చేయడము, సినిమాకి ఎక్కువ చెప్పడం అంతా బాగుంది. కంటిన్యూ 2 సార్లు కొంచెం మాట గబుక్కుని పడిందేమో మీ నోట పొరపాటున, అది ఎక్కువ సోషల్ మీడియాలో ట్రోలింగ్ వైరల్ అవుతుంది. అది మీకు గమనించారా? మీ దృష్టికి వచ్చిందా? బాగా గమనించానండి. మరి దానికి మీ కామెంట్? అంటే నో కామెంట్స్. అంటే కాదు, తడబాట పొరపాట మామూలుగా ఒరిజినల్గా మీరు చెప్పింది. నో కామెంట్స్. ఇంక నో కామెంట్ అన్న తప్ప పొరపాట.